హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కో రోజు మనకి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు కదా. నాకు ఈరోజు ఏమీ చేయాలనిపించడం లేదు. I don't feel like doing anything today. I don't feel like doing anything today. ఎవరైనా మనల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇబ్బంది పెట్టొద్దని చెబుతాం కదా. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. Don't trouble me like this. Don't trouble me like this. ఏవైనా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఎవరికీ చెప్పొద్దని చెబుతాం కదా. ఎవరికి ఏమీ చెప్పకు. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. కష్టపడి పనిచేస్తే ఆ శ్రమ ఎప్పుడూ వృధా కాదు కదా. శ్రమ ఎప్పుడూ వృధా కాదు. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. ఎవరైనా అవసరం కోసం డబ్బు సర్దమని అడిగినప్పుడు ఎంత కావాలో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎంత కావాలి? హౌ మచ్ డూ యూ నీడ్? హౌ మచ్ డూ యూ నీడ్? ఎవరైనా అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అలా ఆలోచించవద్దని చెబుతాం కదా. అతిగా ఆలోచించకు. డోంట్ ఓవర్ థింక్ ఇట్. డోంట్ ఓవర్ థింక్ ఇట్. మన తలుపు తట్టినట్టుగా శబ్దం వస్తే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాం కదా. మీరు తలుపు తట్టారా? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో కాకుండా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం కదా. బయట భోజనం చేద్దాం. లెట్స్ డైన్ అవుట్. లెట్స్ డైన్ అవుట్. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుందనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో ఒకటి జరిగి తీరుతుంది. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. మనం ఎవరికైనా చాలా ముఖ్యమైన సలహాలు ఇచ్చినప్పుడు వాటిని గుర్తుంచుకోమని చెబుతాం కదా. నా మాటలను గుర్తుంచుకో. మార్క్ మై వర్డ్స్. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా నిజం చెప్పడం వలన నలుగురికి మేలు జరిగితే చాలా మంచి పని చేశారని చెబుతాం కదా. మీరు నిజం చెప్పి మంచి పని చేశారు. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. యూ డిడ్ ద రైట్ థింగ్ బై టెల్లింగ్ ద ట్రూత్. మన స్నేహితులు ఎవరైనా మనల్ని ఆట పట్టిస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఎవరైనా ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే అలా చేయవద్దని చెబుతాం కదా. ఆమెతో తప్పుగా ప్రవర్తించవద్దు. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. అలాగే వెళ్ళి నా సామాను తీసుకురా అని ఇలా చెప్పాలి. గో అండ్ గెట్ మై లగేజ్. గో అండ్ గెట్ మై లగేజ్. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు అతను రాడని మనకు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఈరోజు రాడనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఇంటికి త్వరగా రమ్మని చెబుతాం కదా. ఇంటికి త్వరగా రండి. కమ్ హోమ్ ఎర్లీ. కమ్ హోమ్ ఎర్లీ. కొందరు ఎప్పుడు చాలా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ పరుషంగా మాట్లాడుతుంది. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. అనుకోకుండా మన స్నేహితులు ఎవరైనా కలిసినప్పుడు కలిసి భోజనం చేస్తాం కదా. మనం కలిసి భోజనం చేద్దామా? షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్? Shall we have lunch together?
మనం ఉద్యోగం చేసే చోట సరైన వాతావరణం లేకపోతే విసుగనిపిస్తుంది కదా. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా. ఆలస్యం అవుతోంది. ఇట్స్ గెట్టింగ్ లేట్. ఇట్స్ గెట్టింగ్ లేట్. ఎవరైనా తలుపు తెరిచి వేయకుండా వదిలేస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు తలుపు తెరిచి ఉంచేశావు. యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అది మనం మర్చిపోతే మళ్ళీ అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు దేనికోసం అడిగావు? వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్? వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్? ఎవరైనా తిట్టారని బాధపడుతూ ఉంటే ఎవరు తిట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నిన్ను ఎవరు తిట్టారు? హూ స్కోల్డెడ్ యూ? హూ స్కోల్డెడ్ యూ? కొందరు ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోవడానికి ఇష్టపడరు కదా. నేను ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోను. ఐ నెవర్ బారో మనీ. ఐ నెవర్ బారో మనీ. పిల్లలు ఎవరైనా వాళ్ళ అమ్మ మాట వినకపోతే ఎందుకు వినడం లేదు అని అడుగుతాం కదా. మీ అమ్మ మాట ఎందుకు వినడం లేదు? వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు యువర్ మామ్? వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు యువర్ మామ్? అలాగే జరిగింది చాలు అని ఇలా చెప్పాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎవరి కుటుంబానికి వాళ్ళు అండగా ఉండటం కనీస బాధ్యత కదా. నేను ఎప్పుడూ నా కుటుంబానికి అండగా ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మై ఫ్యామిలీ. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మై ఫ్యామిలీ. ఎవరైనా క్రింద పడిపోయేటట్లుగా అనిపిస్తే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. మీరు క్రింద పడిపోవచ్చు. యూ మే ఫాల్ డౌన్. యూ మే ఫాల్ డౌన్. ఏదైనా విషయం మనకి నచ్చకపోతే అప్పటికప్పుడే నిరాకరిస్తాం కదా. నేను అప్పటికప్పుడే నిరాకరించాను. ఐ రెఫ్యూజ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ రెఫ్యూజ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అలాగే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని ఇలా చెప్పాలి. టేక్ మీ హోమ్. టేక్ మీ హోమ్. మనకు బాగా తెలిసిన వాళ్ళు మన పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అంటాం కదా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ హూ ఎల్స్ విల్? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ హూ ఎల్స్ విల్? మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఆర్ యూ ఫ్రీ నౌ? ఆర్ యూ ఫ్రీ నౌ? కొన్ని ఆటలు ఆడేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటాం కదా. నా కళ్ళకు గంతలు కట్టండి. బ్లైండ్ ఫోల్డ్ మీ. బ్లైండ్ ఫోల్డ్ మీ. మనం ఎవరి ఇంటికైనా వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి రావచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నేను మీ ఇంటికి రావచ్చా? మే ఐ కమ్ టు యువర్ హోమ్? మే ఐ కమ్ టు యువర్ హోమ్? ఏదైనా సంఘటన జరిగినట్లుగా మనకు అనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా. ఏమైనా జరిగిందా? డిడ్ సంథింగ్ హ్యాపెన్? డిడ్ సంథింగ్ హ్యాపెన్? ఏ ఉపయోగం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా. వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాట్ వాజ్ ద నీడ్ టు గో? వాట్ వాజ్ ద నీడ్ టు గో? కొందరు చిన్న విషయాన్ని ముగించకుండా సాగదీస్తూ ఉంటారు కదా. మీరు విషయాన్ని సాగదీస్తున్నారు. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. కొందరు సమస్య కాని దానిని కూడా సమస్యలాగా భావిస్తూ ఉంటారు కదా. నిజానికి ఇది సమస్య కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. ఎక్కడికైనా వెళ్ళడం ప్రమాదమని భావిస్తే అక్కడికి వెళ్ళొద్దని చెబుతాం కదా.
పొరపాటున కూడా అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. కొందరికి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పొద్దని చెప్పినా మళ్ళీ అబద్ధాలు చెబుతూనే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అతను అబద్ధం చెబుతున్నాడు. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఎంత సమయం ఇచ్చినా చెప్పిన పని పూర్తి చేయకపోతే నువ్వు ఇంకా పని పూర్తి చేయలేదా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? మనం ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు మన పరిధిని దాటి మాట్లాడం కదా. ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చికాకు పెడుతూ ఉంటే వెళ్ళిపోమని మర్యాదగా చెబుతాం కదా. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళు. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని సలహా ఇస్తూ ఉంటే సలహా ఇవ్వడానికి మీరెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? కొన్ని సందర్భాలలో నిజం చెప్పాలని ఉన్నా చెప్పలేం కదా. నిజం చెప్పాలనుకున్నా చెప్పలేను. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. మన ప్రాణ స్నేహితులతో మనం మాట్లాడకుండా ఉండలేం కదా. నేను అతనితో మాట్లాడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా కలవాల్సి వస్తుంది కదా. అలా అయితే మీరు అతన్ని కలవాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. అలాగే మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని ఇలా చెప్పాలి. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. ఎవరికైనా మనపై కోపం ఉందేమో అనిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను బహుశా నాపై కోపంగా ఉండవచ్చు. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా వద్దని చెప్పినా మనం వినిపించుకోం కదా. ఎవరేమి చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత కొందరు పగలు రాత్రి చదువుతూనే ఉంటారు కదా. అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు. హీ కీప్స్ స్టడీయింగ్ డే అండ్ నైట్. హీ కీప్స్ స్టడీయింగ్ డే అండ్ నైట్. కొత్త ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ హౌస్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ హౌస్. కొందరు తినే విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను తినే విషయంలో చాలా మొండివాడు. హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఒక సాకు చెప్పి వెళ్తూ ఉంటాం కదా. మిమ్మల్ని కలవాలనే సాకుతో ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా డబ్బుని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటే పొదుపు చేయమని సలహా ఇస్తాం కదా. డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఎలాంటి పరిస్థితిలోనైనా తప్పకుండా ఆఫీస్కి వెళ్తాం కదా. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆఫీస్కి వెళ్ళాను. I went to the office in spite of the heavy rain. I went to the office in spite of the heavy rain.
ఎవరైనా మనల్ని అనుకరిస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను అనుకరిస్తున్నాడు. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు టెల్ మీ? అలాగే కాసేపట్లో సినిమా ప్రారంభమవుతుంది అని ఇలా చెప్పాలి. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. కొందరు మనతో అబద్ధం చెప్పరని పూర్తి నమ్మకం ఉంటుంది కదా. అతను నాతో ఎందుకు అబద్ధం చెబుతాడు? వై వుడ్ హీ లై టు మీ? వై వుడ్ హీ లై టు మీ? ఇంగ్లీష్లో మాట్లాడడం రాని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా సాధన చేయాలి కదా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం సాధన చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. కొందరు చెడు అలవాట్లకు బానిసలై చెడిపోతూ ఉంటారు కదా. అతను చెడిపోతున్నాడు. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఎవరైనా సమయానికి చేరుకోలేరు కదా. ఆమె ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. షీ విల్ లైక్లీ బీ లేట్. షీ విల్ లైక్లీ బీ లేట్. ఏదైనా గతానికి సంబంధించిన ఫోటో చూసినప్పుడు అప్పటి రోజులు గుర్తుకొస్తాయి కదా. ఈ ఫోటో నా చిన్ననాటి రోజులను గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. ఏదైనా వస్తువుని చూశారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఇది చూసావా? హ్యావ్ యూ సీన్ దిస్? హ్యావ్ యూ సీన్ దిస్? తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడుగుతాం కదా. వీలైతే నన్ను క్షమించు. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఏదైనా కలుషితమైన ఆహారం తింటే అస్వస్థతకు గురవుతారు కదా. ఆహారం తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. ఎవరికైనా మనం చెప్పాలనుకున్న విషయం చెప్పిన తరువాత నేను చెప్పాలనుకున్నది చెప్పాను అంటాం కదా. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. కొందరికి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఎవరినైనా రమ్మని అడిగినప్పుడు వాళ్ళు రావడానికి ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి రండి అని అడుగుతాం కదా. జస్ట్ కమ్ వన్స్. జస్ట్ కమ్ వన్స్. పిల్లలు తెలియక ఏదైనా వస్తువుని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అలా తీసుకోకూడదని చెప్తాం కదా. నువ్వు తన దగ్గర నుండి తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఆడవాళ్ళు గోరింటాకు బాగా పండితే సంతోషంగా అందరికి చూపిస్తూ ఉంటారు కదా. నా గోరింటాకు ఎర్రగా పండింది. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మనకి ఎవరి మీదనైనా కోపం వస్తే మాట్లాడడం మానేస్తాం కదా. నేను ఆమెతో మాట్లాడడం లేదు. ఐ యామ్ నాట్ టాకింగ్ టు హర్. ఐ యామ్ నాట్ టాకింగ్ టు హర్. పిల్లలకు చాక్లెట్లు తెచ్చినప్పుడు వాళ్ళకిచ్చి పంచుకోమని చెబుతాం కదా. ఈ చాక్లెట్లను మీలో మీరు పంచుకోండి. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. కొందరికి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది కదా. ఆమెకు పొడవాటి జుట్టు ఉండేది. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. ఎవరైనా రోజు ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటే త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకో అని చెబుతాం కదా. గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ.
గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. మనం మార్కెట్కి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన వస్తువులు మర్చిపోవద్దని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు కదా. నేను మీకు చెప్పిన కూరగాయలు తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఇంట్లో ప్రతి మూల వెతికేస్తాం కదా. ప్రతి మూల వెతికాను. I searched every nook and cranny. I searched every nook and cranny. బాగా ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా భోజనం వడ్డించమని అడుగుతాం కదా. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు. I am famished. Serve the lunch quickly. I am famished. Serve the lunch quickly. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి ఆఫీసు నుండి బయలుదేరామో లేదో అడిగి తెలుసుకుంటారు కదా. ఆఫీసు నుండి బయలుదేరారా? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో ఉంటే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. మా నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ఆఫీసు పని మీద అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళవలసి వస్తుంది కదా. ఆఫీసు పని మీద 2 రోజులు టూర్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఎవరైనా మన గురించి ఏమీ తెలియకుండానే మన గురించి మాట్లాడుతూ ఉంటే నా గురించి నీకేం తెలుసు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ నో అబౌట్ మీ? వాట్ డూ యూ నో అబౌట్ మీ? ఆరోగ్యం బాగోనప్పుడు ఏమీ తినాలనిపించదు కదా. నాకు ఏమీ తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఎవరైనా అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడవద్దని చెబుతాం కదా. అతని గురించి మాట్లాడకు. డోంట్ టాక్ అబౌట్ హిమ్. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. షీ బిగాన్ టు క్రై. షీ బిగాన్ టు క్రై. కొందరు ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటారు కదా. ఆమె అన్ని సమయాల్లో టీవీ చూస్తుంది. షీ వాజ్ వాచింగ్ టీవీ ఆల్ ద వైల్. షీ వాజ్ వాచింగ్ టీవీ ఆల్ ద వైల్. ఎవరైనా విచారంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. అతను నిజంగా విచారంగా ఉన్నాడు. హీ ఈజ్ రియల్లీ సాడ్. హీ ఈజ్ రియల్లీ సాడ్. కొందరు సినిమాలు చాలా తక్కువగా చూస్తారు కదా. ఎప్పుడో ఒకసారి నేను సినిమాకి వెళ్తాను. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ గో టు ద మూవీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ గో టు ద మూవీ. కొందరు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తారు కదా. నువ్వు ఎప్పుడూ బిజీగా ఉన్నట్లు కనిపిస్తావు. యూ ఆల్వేస్ సీమ్ టు బీ బిజీ. యూ ఆల్వేస్ సీమ్ టు బీ బిజీ. కొందరు ఎంత ఒత్తిడి ఉన్నా పని బాగా చేస్తారు కదా. అతను ఒత్తిడిలో బాగా పనిచేస్తాడు. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. శీతాకాలం వచ్చే ముందు చలి పెరుగుతూ ఉంటుంది కదా. శీతాకాలం వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ వింటర్ ఈజ్ కమింగ్. ఇట్ లుక్స్ లైక్ వింటర్ ఈజ్ కమింగ్. ఎవరైనా ఏమనుకుంటున్నారో నిర్ధారించుకోవడానికి మీరు అలా అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ సో? డూ యూ థింక్ సో? అలాగే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము అని ఇలా చెప్పాలి. వీ వర్ టాకింగ్ అబౌట్ దెమ్. వీ వర్ టాకింగ్ అబౌట్ దెమ్. ఎవరైనా రావాల్సిన అవసరం ఉందనిపించినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావచ్చు
అని చెబుతాం కదా. దే మే హ్యావ్ టు కమ్ హియర్. దే మే హ్యావ్ టు కమ్ హియర్. కొందరు సమావేశానికి హాజరవుతారు కానీ ఎప్పుడూ మాట్లాడరు కదా. ఆయన ఎప్పుడూ సమావేశాల్లో మాట్లాడరు. హీ నెవర్ స్పీక్స్ ఎట్ ద మీటింగ్స్. హీ నెవర్ స్పీక్స్ ఎట్ ద మీటింగ్స్. మనం ఎవరితోనైనా తప్పనిసరిగా మాట్లాడాలనుకున్నప్పుడు నాకు నిజంగా నీతో మాట్లాడాలనుంది అని చెబుతాం కదా. ఐ రియల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ. ఐ రియల్లీ వాంటెడ్ టు టాక్ టు యూ. ఫోటో ఫ్రేమ్లు తగిలించడానికి ఇంట్లో గోడకి మేకులు కొడుతూ ఉంటాం కదా. అతను గోడకు మేకును కొడుతున్నాడు. హీ ఈజ్ హ్యామరింగ్ ద నెయిల్ ఇన్ టు ద వాల్. హీ ఈజ్ హ్యామరింగ్ ద నెయిల్ ఇన్ టు ద వాల్. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిచేసుకోమని చెబుతాం కదా. ఆ తప్పును సరిచేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. There is still time to correct that mistake. There is still time to correct that mistake. ఏదైనా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఒక్కళ్ళని ఆహ్వానించకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతని తప్ప అందరూ ఆహ్వానించబడ్డారు. All are invited except him. All are invited except him. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నావని అతనికి తెలియదు అని ఇలా చెప్పాలి. హీ డజంట్ నో దట్ యు ఆర్ హియర్. హీ డజంట్ నో దట్ యు ఆర్ హియర్. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కదా. రోజు వ్యాయామం చేయడం మన ఆరోగ్యానికి మంచిది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ టు ఎక్సర్సైజ్ డైలీ. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ టు ఎక్సర్సైజ్ డైలీ. జిమ్కి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ద జిమ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు ద జిమ్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఆ విషయం చెబుతాం కదా. ఏమి జరిగిందో నేను నీకు చెబుతాను. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఏదైనా సినిమా బాగోలేదని తెలిస్తే ఆ సినిమా మనం చూడం కదా. మనం ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. వీ డోంట్ హ్యావ్ టు వాచ్ దిస్ మూవీ. కొందరు అవసరమైనప్పుడు కూడా కష్టపడి పనిచేయరు కదా. అతను కష్టపడి పనిచేయడు. హీ డస్ నాట్ వర్క్ హార్డ్. హీ డస్ నాట్ వర్క్ హార్డ్. అలాగే నేను రోజు ఉదయం కాఫీ తాగేవాడిని అని ఇలా చెప్పాలి. ఐ యూజ్డ్ టు హ్యావ్ కాఫీ డైలీ ఇన్ ద మార్నింగ్. ఐ యూజ్డ్ టు హ్యావ్ కాఫీ డైలీ ఇన్ ద మార్నింగ్. ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆలోచించవద్దని చెబుతాం కదా. ఆమె గురించి ఆలోచించకు. డోంట్ థింక్ అబౌట్ హర్. డోంట్ థింక్ అబౌట్ హర్. మన స్నేహితులు ఎవరైనా కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే ఆ విషయం చెప్తాం కదా. అతను కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. హీ ఈజ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ కార్. హీ ఈజ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఏ న్యూ కార్. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆ పని చేయొద్దని చెబుతాం కదా. మీకు నచ్చకపోతే ఆ పని చేయకండి. Don't do the work if you don't like it. Don't do the work if you don't like it. ఎవరైనా మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎందుకు వదిలి వెళ్ళిపోయారని అడుగుతాం కదా. నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావు? Why did you leave me alone? Why did you leave me alone? మనం ఏదైనా అతి ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు అత్యవసరమైన ఫోన్ చేయొద్దని చెబుతాం కదా. అత్యవసరమైన నాకు ఫోన్ చేయకు. డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అర్జెంట్. డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అర్జెంట్. మన స్నేహితుడు ఎవరినైనా కలిశానని చెప్పినప్పుడు ఎక్కడ కలిశాడో తెలుసుకుంటాం కదా. నువ్వు అతన్ని ఎక్కడ కలిశావు?
వేర్ డిడ్ యూ మీట్ హిమ్? వేర్ డిడ్ యూ మీట్ హిమ్? ఎవరైనా ఎవరి గురించైనా ఎప్పుడు వచ్చారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ దే అరైవ్డ్. ఐ డోంట్ నో వెన్ దే అరైవ్డ్. ఏదైనా వస్తువు కొనాలని చెప్పినప్పుడు ఎప్పుడు కొనాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు కొనాలి? వెన్ టు బై. వెన్ టు బై. ఎవరైనా ఏదైనా విషయంలో కంగారు పడుతూ ఉంటే కాసేపు ప్రశాంతంగా ఉండండి అని చెబుతాం కదా. స్టే కామ్ ఫర్ ఎ బిట్. స్టే కామ్ ఫర్ ఎ బిట్. ఎవరినైనా మనం అవమానించకపోయినా అవమానించినట్లుగా అపార్థం చేసుకుంటే నేను అవమానించలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ హ్యూమిలియేట్. ఐ డిడెంట్ హ్యూమిలియేట్. ఎవరైనా మనం అడగకుండానే ఏదైనా తీసుకుని వస్తే ఇది తీసుకురమ్మని నేను మిమ్మల్ని అడిగానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ ఆస్క్ యూ టు బ్రింగ్ దిస్? డిడ్ ఐ ఆస్క్ యూ టు బ్రింగ్ దిస్? ఎవరినైనా చూశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఆమెను చూసావా అని ఇలా అడగాలి. డిడ్ యూ సీ హర్? డిడ్ యూ సీ హర్? ఎవరైనా ఏదైనా అడుగుతారని మనకు ముందే తెలిసినప్పుడు వాళ్ళు అడిగిన తరువాత ఆ విషయం చెప్తాం కదా. మీరు అడుగుతారని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ ఆస్క్. ఐ న్యూ యూ వుడ్ ఆస్క్. ఏదైనా సంఘటన ఎప్పుడు జరిగిందో మనకు తెలియనప్పుడు తెలియదని చెబుతాం కదా. అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెండ్. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెండ్. కొన్ని డ్రెస్సులు కొందరికి అస్సలు నప్పవు కదా. ఈ డ్రెస్ మీకు అస్సలు నప్పదు. దిస్ డ్రెస్ డజంట్ సూట్ యూ ఎట్ ఆల్. దిస్ డ్రెస్ డజంట్ సూట్ యూ ఎట్ ఆల్. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత వినడానికి ఏమీ ఉండదు కదా. వినడానికి ఏమీ లేదు. నథింగ్ టు హియర్. నథింగ్ టు హియర్. ఎవరితోనైనా పని ఉంటే వేచి ఉండమని అడుగుతాం కదా. ఆమెను వేచి ఉండమని అడగండి. ఆస్క్ హర్ టు వెయిట్. ఆస్క్ హర్ టు వెయిట్. ఎవరైనా మన కోసం వేచి ఉంటే వాళ్ళని రమ్మని చెబుతాం కదా. వాళ్లకు రమ్మని చెప్పండి. టెల్ దెమ్ టు కమ్. టెల్ దెమ్ టు కమ్. కొందరు ఏమి చెబుతున్నారో అర్థం కాకుండా మాట్లాడతారు కదా. స్పష్టత లేకుండా మాట్లాడకండి. డోంట్ స్పీక్ వితౌట్ క్లారిటీ. డోంట్ స్పీక్ వితౌట్ క్లారిటీ. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చదివితే ఆ విషయం చెబుతాం కదా. నేను దాని గురించి నిన్న చదివాను. ఐ రెడ్ అబౌట్ ఇట్ ఎస్టర్డే. ఐ రెడ్ అబౌట్ ఇట్ ఎస్టర్డే. అలాగే పుస్తకం తీసుకురమ్మని ఆమెకు చెప్పు. టెల్ హర్ టు బ్రింగ్ ద బుక్. టెల్ హర్ టు బ్రింగ్ ద బుక్. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తినమని చెబుతాం కదా. అతనితో కలిసి తిను. ఈట్ విత్ హిమ్. ఈట్ విత్ హిమ్. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. యూ మేడ్ ద రైట్ డెసిషన్. యూ మేడ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా నమ్మకమైన వ్యక్తులని తెలిసినప్పుడు వాళ్ళని నమ్మమని చెబుతాం కదా. అతన్ని నమ్ము. బిలీవ్ హిమ్. బిలీవ్ హిమ్. కొత్తగా పరిచయమైన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఎవరినైనా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్వన్. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్వన్. మనం ఏదైనా కారు చూసినప్పుడు అది వాళ్ళదో కాదో నిర్ధారించుకోవడానికి అది మీ కారు కాదా అని అడుగుతాం కదా. ఈజంట్ దట్ యువర్ కార్? ఈజంట్ దట్ యువర్ కార్?
ఎవరైనా మనతో మాట్లాడాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు స్పీక్ టు మీ? డూ యూ వాంట్ టు స్పీక్ టు మీ? ఏదైనా పని పూర్తి చేయడం గురించి చర్చిస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రణాళికలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని తెలిసినప్పుడు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. త్వరలో ప్రమోషన్ వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు. He anticipates getting a promotion soon. He anticipates getting a promotion soon. ఎవరైనా కలవడానికి రమ్మని అడిగినప్పుడు ఎక్కడికి రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎక్కడికి రావాలి? వేర్ టు కమ్? వేర్ టు కమ్? ఎవరైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటే కొంచెం ఆలోచించమని చెబుతాం కదా. కాసేపు ఆలోచించు. థింక్ ఫర్ ఎ వైల్. థింక్ ఫర్ ఎ వైల్. ఎవరైనా మనకి అబద్ధం చెప్పారని తెలిస్తే ఎందుకు అబద్ధం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. ఆమె నాతో ఎందుకు అబద్ధం చెప్పింది? వై డిడ్ షీ లై టు మీ? వై డిడ్ షీ లై టు మీ? మనకి ఎప్పుడైనా ఆలస్యమయ్యేటట్లుగా ఉంటే మన కోసం ఎవరిని వేచి ఉండొద్దని చెబుతాం కదా. నేను ఆలస్యమైనా నా కోసం వేచి ఉండకు. డోంట్ వెయిట్ ఫర్ మీ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ లేట్. డోంట్ వెయిట్ ఫర్ మీ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ లేట్. ఎవరైనా ఏవైనా వివరాలు అడిగినప్పుడు మనకు తెలిసింది చెబుతాం కదా. నాకు తెలిసింది చెబుతాను. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ నో. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ నో. ఎక్కడైనా మనం మాట్లాడడానికి వీలు కానప్పుడు ఇంకెవరు మాట్లాడతారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇఫ్ ఐ డోంట్ స్పీక్ హూ ఎల్స్ విల్? ఇఫ్ ఐ డోంట్ స్పీక్ హూ ఎల్స్ విల్? అలాగే నేను నెట్టలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ పుష్. ఐ డిడెంట్ పుష్. ఎవరైనా మనం చెప్పకుండానే ఏదైనా చేసినప్పుడు అలా చేయమని నేను చెప్పానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ టెల్ యూ టు డూ దట్? డిడ్ ఐ టెల్ యూ టు డూ దట్? కొందరు మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా సమాధానం చెబుతూ ఉంటారు కదా. అర్థం చేసుకోకుండా సమాధానం చెప్పకు. డోంట్ ఆన్సర్ వితౌట్ అండర్స్టాండింగ్. డోంట్ ఆన్సర్ వితౌట్ అండర్స్టాండింగ్. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరితోనైనా కలిసి వెళ్ళమని చెబుతాం కదా. వారితో వెళ్ళు. గో విత్ దెమ్. గో విత్ దెమ్. అలాగే నువ్వు చీర కట్టుకుని ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. యూ కుడ్ హ్యావ్ వార్న్ ఎ శారీ. యూ కుడ్ హ్యావ్ వార్న్ ఎ శారీ. మన మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరమైనప్పుడు ఎవరి దగ్గర ఛార్జర్ లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఎవరి వద్ద ఛార్జర్ లేదు. నో వన్ హ్యాస్ ఏ ఛార్జర్. నో వన్ హ్యాస్ ఏ ఛార్జర్. కొందరు అన్ని విషయాలలో చాలా నిజాయితీగా ఉంటారు కదా. ఆమె చాలా నిజాయితీ పరురాలు. షీ ఈజ్ వెరీ ఆనెస్ట్. షీ ఈజ్ వెరీ ఆనెస్ట్. మన ఇంటికి రంగులు వేయించితే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. నేను నా ఇంటికి రంగులు వేయించాను. ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్. ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్. ఏదైనా కార్యక్రమానికి హాజరవ్వడానికి వీలు కాకపోతే ఎవరు హాజరవుతారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను హాజరు కాకపోతే ఎవరు హాజరవుతారు? ఇఫ్ ఐ డోంట్ అటెండ్ హూ విల్? ఇఫ్ ఐ డోంట్ అటెండ్ హూ విల్? కొందరు కారణం లేకుండా ఊరికనే కోప్పడుతూ ఉంటారు కదా. మీరు కారణం లేకుండా కోప్పడుతున్నారు. యు ఆర్ యాంగ్రీ ఫర్ నో రీజన్.
యు ఆర్ యాంగ్రీ ఫర్ నో రీజన్. ఎవరైనా ఏదైనా చెప్పిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి కొంచెం సమయం కావాలి కదా, నన్ను ఇంకా కొంచెం సేపు ఆలోచించుకోనివ్వు. లెట్ మీ థింక్ ఏ లిటిల్ లాంగర్. లెట్ మీ థింక్ ఏ లిటిల్ లాంగర్. మనం కొంటున్న వస్తువులు అనవసరమని తెలిసిన తర్వాత వాటిని కొనడం మానేస్తాం కదా, మేము అనవసరమైన వస్తువులను కొనడం మానేశాము. We stopped buying unnecessary things. We stopped buying unnecessary things. మనం అప్పుడప్పుడు ఎవరి కోసమైనా వేచి ఉండవలసి వస్తుంది కదా, మేము అతని కోసం వేచి ఉండవలసి వచ్చింది. We had to wait for him. We had to wait for him. అలాగే వాళ్ళు యోగా తరగతుల్లో చేరాలనుకుంటున్నారు. They would like to join yoga classes. They would like to join yoga classes. ఎవరైనా తలుపు తట్టిన శబ్దం వినిపిస్తే ఆ విషయం చెబుతాం కదా, ఎవరో తలుపు తట్టడం నాకు వినిపించింది. I heard someone knocking at the door. I heard someone knocking at the door. మనం మన ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం బాగోకపోతే ఆ విషయం చెబుతాం కదా, నిజం చెప్పాలంటే రెస్టారెంట్లోని ఆహారం నాకు నచ్చలేదు. టు బీ ఆనెస్ట్, ఐ డిడ్ నాట్ లైక్ ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్. టు బీ ఆనెస్ట్, ఐ డిడ్ నాట్ లైక్ ద ఫుడ్ ఎట్ ద రెస్టారెంట్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు బ్యాంకు ఎంత దూరంలో ఉందో అడిగి తెలుసుకుంటాం కదా, ఇక్కడి నుండి బ్యాంకు ఎంత దూరంలో ఉంది? How far is the bank from here? How far is the bank from here? ఎవరైనా చాలా మోసగాడని మనకు తెలిసినప్పుడు ఆ విషయం అందరికీ చెబుతాం కదా, అతను చాలా జిత్తులమారి. He is very cunning. He is very cunning. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి కదా, మనం తప్పకుండా నియమాలను పాటించాలి. We must follow the rules. We must follow the rules. ఎవరైనా పొరపాటుగా పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకుంటే ఆ విషయం చెప్తాం కదా, నువ్వు పుస్తకాన్ని తలక్రిందులుగా పట్టుకున్నావు. You have held the book upside down. You have held the book upside down. మన బ్యాగ్ కనిపించకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా, నా బ్యాగ్ ఎక్కడ ఉందో నీకు తెలుసా? డూ యూ నో వేర్ మై బ్యాగ్ ఈస్? డూ యూ నో వేర్ మై బ్యాగ్ ఈస్? మనం ఎవరితోనైనా మాటల సందర్భంలో వాళ్ళు ఎంత తరచుగా సినిమాలు చూస్తుంటారో అడిగి తెలుసుకుంటాం కదా, మీరు ఎంత తరచుగా సినిమాలు చూస్తారు? హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్? ఎవరైనా కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా, అతడు కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హీ సీమ్స్ టు బీ యాంగ్రీ. హీ సీమ్స్ టు బీ యాంగ్రీ. ఇల్లు సౌకర్యంగా లేకపోతే వేరే ఇంటికి మారవలసి వస్తుంది కదా, వాళ్ళు కొత్త ఇంటికి మారవలసి వచ్చింది. దే హ్యాడ్ టు మూవ్ టు ఎ న్యూ హౌస్. దే హ్యాడ్ టు మూవ్ టు ఎ న్యూ హౌస్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే తర్వాత కాల్ చేస్తానని చెబుతాం కదా, నేను కాసేపట్లో నీకు తిరిగి కాల్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. మాటల సందర్భంలో అప్పుడప్పుడు వయసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అతను నాకంటే 4 ఏళ్ళు పెద్దవాడు. హీ ఈజ్ 4 years older than me. He is 4 years older than me. కొందరి ప్రవర్తన చూస్తే వాళ్ళు నిజాయితీపరులని అనిపిస్తుంది కదా, నువ్వు నిజాయితీపరుడులా కనిపిస్తున్నావు. యూ సీమ్ టు బీ అన్ ఆనెస్ట్ మ్యాన్. యూ సీమ్ టు బీ అన్ ఆనెస్ట్ మ్యాన్. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు సమయానికి వస్తారో రారో అని అనుమానంగా ఉంటే అడిగి తెలుసుకుంటాం కదా, వాళ్ళు సమయానికి వస్తారా? విల్ దే అరైవ్ ఇన్ టైమ్? విల్ దే అరైవ్ ఇన్ టైమ్?
మనం ఎవరికైనా ఏదైనా విషయం గురించి వివరించిన తర్వాత వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? పిల్లలు అప్పుడప్పుడు మనం వద్దన్నప్పటికీ మారం చేసి సినిమాకి వెళుతూ ఉంటారు కదా. నేను వద్దన్నప్పటికీ నువ్వు సినిమాకి వెళ్ళావు. డిస్పైట్ మై రెఫ్యూజల్ యూ వెంట్ టు ద మూవీ. డిస్పైట్ మై రెఫ్యూజల్ యూ వెంట్ టు ద మూవీ. అలాగే వాళ్ళు రోజు వ్యాయామం చేయడం మొదలుపెట్టారు. దే హ్యావ్ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ డైలీ. దే హ్యావ్ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్ డైలీ. ఎవరిదైనా గది చాలా శుభ్రంగా కనిపిస్తే వాళ్ళు గదిని ఎంత తరచుగా శుభ్రం చేస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ గదిని ఎంత తరచుగా శుభ్రం చేస్తారు? హౌ ఆఫెన్ డూ యూ క్లీన్ యువర్ రూమ్? హౌ ఆఫెన్ డూ యూ క్లీన్ యువర్ రూమ్? ఎవరైనా అరవడం మనకి వినిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను అరవడం నేను విన్నాను. ఐ హర్డ్ హిమ్ షౌటింగ్. ఐ హర్డ్ హిమ్ షౌటింగ్. ఆటలాడుకునేటప్పుడు బంతిని ఎంత దూరం విసరగలరో పోటీ పడుతూ ఉంటారు కదా. నువ్వు బంతిని ఎంత దూరం విసరగలవు? హౌ ఫార్ కెన్ యూ త్రో ఏ బాల్? హౌ ఫార్ కెన్ యూ త్రో ఏ బాల్? ఏదైనా ఇల్లు చూడగానే ఆకట్టుకునేటట్లుగా ఉంటే ఎవరిదో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఇల్లు ఎవరిది? హూజ్ హౌస్ ఈజ్ దిస్? హూజ్ హౌస్ ఈజ్ దిస్? ఒక్కోసారి మనకి కావలసిన సమయానికి బస్సు కానీ ట్రైన్ కానీ లేకపోతే మనం ముందుగానే బయలుదేరవలసి వస్తుంది కదా. నేను ముందుగానే బయలుదేరవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. ఐ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకుంటానని చెబితే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టిందా? డిడ్ షీ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్? డిడ్ షీ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్? కొందరు మంచి మంచి జోక్స్ చెప్పి ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు కదా. అతని జోక్స్ నన్ను ఎప్పుడూ నవ్విస్తాయి. హిస్ జోక్స్ ఆల్వేస్ మేక్ మీ లాఫ్. హిస్ జోక్స్ ఆల్వేస్ మేక్ మీ లాఫ్. ఏదైనా ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీలా కాదు వాళ్ళు తరచుగా ప్రయాణం చేస్తారు అని అంటూ ఉంటాం కదా. అన్లైక్ యూ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. అన్లైక్ యూ దే ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ. అలాగే అతను సర్వస్వం పణంగా పెట్టాడు అని ఇలా చెప్పాలి. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. హీ పుట్ ఎవ్రీథింగ్ ఎట్ స్టేక్. ఎవరైనా కొత్త ఇంట్లోకి మారినట్లుగా తెలిస్తే వాళ్ళు ఎప్పుడు మారారో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు కొత్త ఇంటికి ఎప్పుడు మారారు? వెన్ డిడ్ దే మూవ్ టు ద న్యూ హౌస్? వెన్ డిడ్ దే మూవ్ టు ద న్యూ హౌస్? ఎవరైనా కొంచెం అజాగ్రత్తగా ఉండడం వలన ఏదైనా నష్టం జరిగితే వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందని చెబుతాం కదా. మీరు మరింత జాగ్రత్తగా ఉండవలసింది. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. యూ షుడ్ హ్యావ్ బీన్ మోర్ కేర్ఫుల్. అలాగే మేము సినిమా చూడబోతున్నాం అని ఇలా చెప్పాలి. వీఆర్ అబౌట్ టు వాచ్ ఏ మూవీ. వీఆర్ అబౌట్ టు వాచ్ ఏ మూవీ. కొందరు కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు కదా. నువ్వు కారణం లేకుండా ఏడుస్తున్నావు. యు ఆర్ క్రయింగ్ ఫర్ నో రీజన్. యు ఆర్ క్రయింగ్ ఫర్ నో రీజన్. ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు వాళ్ళ అభిరుచులేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. మీ అభిరుచులను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు గెట్ టు నో యువర్ ఇంట్రెస్ట్. ఐ వాంట్ టు గెట్ టు నో యువర్ ఇంట్రెస్ట్. ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉన్నప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలి కదా. మనం తప్పకుండా సమావేశానికి హాజరు కావాలి. వీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. వీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది కదా. ఆమె తన తప్పుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు అపాలజైజ్ ఫర్ హర్ మిస్టేక్. షీ హ్యాడ్ టు అపాలజైజ్ ఫర్ హర్ మిస్టేక్.
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే అప్పుడప్పుడు కొద్దిగా తలనొప్పి వస్తూ ఉంటుంది కదా. నాకు కొంచెం తలనొప్పి ఉంది. ఐ హ్యావ్ ఎ మైల్డ్ హెడేక్. ఐ హ్యావ్ ఎ మైల్డ్ హెడేక్. ఎవరైనా మనతో పని ఉండి వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి రానివ్వమని చెప్తాం కదా. అతన్ని లోపలికి రానివ్వు. లెట్ హిమ్ ఇన్. లెట్ హిమ్ ఇన్. ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళని ఎవరు పిలిచారో తెలుసుకుంటాం కదా. నువ్వు వాళ్ళని పిలిచావా? హ్యావ్ యూ కాల్డ్ దెమ్? హ్యావ్ యూ కాల్డ్ దెమ్? ఎవరికైనా ఏదైనా ముఖ్యమైన విషయంలో సహాయం చేయాలనుకున్నప్పుడు నేను చెప్పేదాకా నిర్ణయం తీసుకోకు అని చెప్తాం కదా. డోంట్ మేక్ ఎ డెసిషన్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ మేక్ ఎ డెసిషన్ అంటిల్ ఐ టెల్ యూ. ఎవరైనా రావడానికి ఆలస్యమవుతుందని తెలిసినప్పుడు ఈలోపు ఏదైనా పని ఉంటే పూర్తి చేసుకుంటాం కదా. ఈలోపు నేను నా పని పూర్తి చేస్తాను. మీన్వైల్ ఐ విల్ ఫినిష్ మై వర్క్. మీన్వైల్ ఐ విల్ ఫినిష్ మై వర్క్. ఏదైనా పని పూర్తి కావస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఇది దాదాపు పూర్తయింది. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఎవరైనా సరిగ్గా పని చేయకపోతే కష్టపడి పని చేయమని చెబుతాం కదా. కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఐ యామ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అలాగే మీ సమస్యలతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రాబ్లమ్స్. ఎవరైనా మనల్ని అనుకరిస్తూ ఉంటే వాళ్ళని అడుగుతాం కదా. నన్ను ఎందుకు అనుకరిస్తున్నావు? వై ఆర్ యూ ఇమిటేటింగ్ మీ? వై ఆర్ యూ ఇమిటేటింగ్ మీ? ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నీ కోసం ఎదురు చూస్తుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మనం ఎవరితోనైనా కలిసి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావిడిగా నడుస్తూ ఉంటే నెమ్మదిగా నడవమని చెప్తాం కదా. ఏమిటి తొందర? నెమ్మదిగా నడువు. వాట్స్ ద హరీ? వాక్ స్లోలీ. వాట్స్ ద హరీ? వాక్ స్లోలీ. కొన్ని ప్రదేశాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి కదా. ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంది. దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్. దిస్ ప్లేస్ ఈజ్ పీస్ఫుల్. ఎవరైనా ఎవరినైనా ఏడిపిస్తే ఎందుకు ఏడిపించావని అడుగుతాం కదా. ఆమెను ఎందుకు ఏడిపించావు? వై డిడ్ యూ మేక్ హర్ క్రై? వై డిడ్ యూ మేక్ హర్ క్రై? కొందరు చాలా విషయాలలో మంచి ప్రతిభను చూపిస్తూ ఉంటారు కదా. అతను చాలా ప్రతిభావంతుడు. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్. ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడగలవా అని అడిగితే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అని చెబుతాం కదా. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఎవరైనా మోసం చేస్తే అలా చేయడం తగదని చెబుతాం కదా. మోసం చేయడం నీకు తగదు. ఇట్ డజంట్ బిఫిట్ యూ టు చీట్. ఇట్ డజంట్ బిఫిట్ యూ టు చీట్. మనం అప్పుడప్పుడు ఆకాశంలో మబ్బులు చూసి వర్షం పడుతుందని అనుకుంటాం కదా. ఈరోజు వర్షం పడుతుందని అనుకున్నాను. ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే. కొందరు ఏ విషయమైనా వాళ్ళు చెప్పరు, మనల్ని చెప్పనివ్వరు కదా. నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వవు. నైదర్ యు సే నార్ యు లెట్ మీ సే. నైదర్ యు సే నార్ యు లెట్ మీ సే. కొందరు ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ ఇతరులకు సహాయం చేస్తాడు. హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్. హీ ఆల్వేస్ హెల్ప్స్ అదర్స్.
మనం ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలంటే సమయం పడుతుంది కదా. కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్. కొందరు టీవీ చూసేటప్పుడు పరిసరాలను కూడా మర్చిపోతారు కదా. అతను టీవీ చూడటంలో మునిగిపోయాడు. హీ ఈజ్ engrossed ఇన్ వాచింగ్ టీవీ. హీ ఈజ్ engrossed ఇన్ వాచింగ్ టీవీ. కొందరికి వాళ్ళ ఫోన్ ఎవరైనా ముట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కదా. పొరపాటును కూడా నా ఫోన్ను తాకవద్దు. డోంట్ టచ్ మై మొబైల్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ టచ్ మై మొబైల్ ఈవెన్ బై మిస్టేక్. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి నచ్చ చెబుతాం కదా. ఏది జరిగినా అది మన మంచిగా జరుగుతుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ హ్యాపెన్స్ ఫర్ ద గుడ్. కొందరు ఏదైనా కార్యక్రమానికి కావాలనే ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను కావాలనే ఆలస్యంగా వచ్చాడు. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనల్లీ. హీ అరైవ్డ్ లేట్ ఇంటెన్షనల్లీ. మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ పదార్థాలు వడ్డిస్తే మనం తినగలిగినంత తిని ఇక తినలేనని చెప్పేస్తాం కదా. ఇంతకు మించి నేను తినలేను. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ ఈట్ మోర్ దాన్ దిస్. కొందరు వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడుతాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. మనకి బాగా తెలిసిన వాళ్ళ గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం కదా. నేను మీ గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఐ కీప్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. ఐ కీప్ థింకింగ్ అబౌట్ యూ ఆల్ ద టైమ్. ఎవరైనా వాళ్ళ బ్యాగ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఎవరో వాళ్ళ బ్యాగ్ని ఇక్కడ వదిలేశారు. సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్. సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ హియర్. ఎవరైనా చిన్న సమస్యని పెద్దది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. విషయాన్ని పెద్దది చేయకు. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. ఎవరైనా మన దగ్గర డబ్బు తీసుకుని ఎంతకాలమైనా తిరిగి ఇవ్వకపోతే వాళ్ళని గట్టిగా అడుగుతాం కదా. నా డబ్బు మర్యాదగా తిరిగి ఇవ్వు. రిటర్న్ మై మనీ రెస్పెక్ట్ఫుల్లీ. రిటర్న్ మై మనీ రెస్పెక్ట్ఫుల్లీ. మనం ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే నా నిర్ణయాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మై డెసిషన్. ఏదైనా మనకు తెలియని విషయం గురించి అడిగినప్పుడు కొందరు చాలా నమ్మకమైన సమాధానం చెబుతారు కదా. ఆమె నమ్మదగిన సమాధానం ఇచ్చింది. షీ గేవ్ ఏ రిలయబుల్ ఆన్సర్. షీ గేవ్ ఏ రిలయబుల్ ఆన్సర్. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు మనకి బాగా నచ్చితే దానిని కొనాలనుకుంటాం కదా. నేను దీన్ని కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై దిస్. ఐ వాంట్ టు బై దిస్. ఎవరైనా ఒక విషయం గురించి వివరించినప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే నాకు మరిన్ని వివరాలు కావాలి అని అడుగుతాం కదా. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. ఐ వాంట్ మోర్ డీటెయిల్స్. కొందరు చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను మృదువుగా మాట్లాడుతాడు. హీ స్పీక్స్ సాఫ్ట్లీ. హీ స్పీక్స్ సాఫ్ట్లీ. అలాగే వెళ్ళే ముందు నాకు తెలియజేయండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్. లెట్ మీ నో బిఫోర్ గోయింగ్. మనం ఏదైనా ఒక విషయంలో ఆలోచన చేసిన తర్వాత అది సరైనది కాదనిపిస్తే ఇది మంచి ఆలోచనగా అనిపించడం లేదు అంటాం కదా. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా. ఇట్ డజంట్ సీమ్ లైక్ ఏ గుడ్ ఐడియా.
కొందరు అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు కదా, అతను చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. హీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. కొందరు పని చేయకుండా చాలా సోమరితనంగా ఉంటారు కదా, అతను పనిచేసే విషయంలో చాలా సోమరి. హీ ఈజ్ వెరీ లేజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ వర్క్. హీ ఈజ్ వెరీ లేజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ వర్క్. కొందరు సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు కదా, ఆమెకు కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్. షీ డజంట్ ఈవెన్ నో హౌ టు టాక్. ఈ రోజుల్లో చాలామంది వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కదా, నేను శనివారాల్లో ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సాటర్డేస్. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ ఆన్ సాటర్డేస్. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ఆఫీస్కి వెళ్ళాలనిపించదు కదా, నాకు ఆఫీస్కు వెళ్ళాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు ద ఆఫీస్. ఎవరైనా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటే దీని గురించి చర్చించడంలో అర్థం లేదు అంటాం కదా. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్. దేర్ ఈస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ దిస్. సాధారణంగా ఆదివారం ఒక్కరోజు దుకాణాలు మూసివేస్తూ ఉంటారు కదా, ఆదివారం తప్ప ప్రతిరోజు దుకాణాలు తెరిచి ఉంటాయి. ద స్టోర్స్ విల్ బీ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండేస్. ద స్టోర్స్ విల్ బీ ఓపెన్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండేస్. మన స్నేహితుడు ఎవరి గురించైనా అడిగితే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. నా స్నేహితుడు నీ గురించి అడిగాడు. మై ఫ్రెండ్ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ యూ. మై ఫ్రెండ్ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ యూ. ఏదైనా సమస్యకు సరైన పరిష్కారం దొరకనప్పుడు ఈ సమస్యను ఇంకెలా పరిష్కరించగలం అని అడుగుతాం కదా. హౌ ఎల్స్ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం? హౌ ఎల్స్ కెన్ వి సాల్వ్ దిస్ ప్రాబ్లం? షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏమైనా కావాలంటే చెప్పమని అడుగుతాం కదా. నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ షుడ్ టెల్ మీ నౌ. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ షుడ్ టెల్ మీ నౌ. పిల్లలు చదవకుండా ఆటలాడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆడుతూనే ఉంటావా ఏంటి అని అడుగుతాం కదా. నౌ విల్ యూ కీప్ ప్లేయింగ్ ఓన్లీ. నౌ విల్ యూ కీప్ ప్లేయింగ్ ఓన్లీ. ఎవరినైనా పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామని అడిగితే నేను ఆసుపత్రిలో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ ఎట్ ద హాస్పిటల్. ఐ యామ్ ఎట్ ద హాస్పిటల్. అప్పుడప్పుడు ఆఫీసు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది కదా. ఆఫీసు పని మీద 3 రోజులు ఢిల్లీ వెళుతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ 3 days ఫర్ ఆఫీస్ వర్క్. ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ ఫర్ 3 days ఫర్ ఆఫీస్ వర్క్. నిజం చెప్పకపోవడం వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే నిజం చెప్పి ఉండాల్సిందని చెబుతాం కదా. అయితే నువ్వు అతనికి నిజం చెప్పి ఉండాల్సింది. సో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. సో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. మనకు తెలియని విషయాలలో పెద్దల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటాం కదా. పెద్దల అభిప్రాయాలను వినడం మంచిది. ఇట్ ఈస్ గుడ్ టు లిజన్ టు ఎల్డర్స్ ఒపీనియన్స్. ఇట్ ఈస్ గుడ్ టు లిజన్ టు ఎల్డర్స్ ఒపీనియన్స్. కొందరు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. నీకు ప్రతి విషయానికి కోపం వస్తుంది. యు గెట్ యాంగ్రీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. యు గెట్ యాంగ్రీ ఆన్ ఎవ్రీ సింగిల్ మ్యాటర్. కొందరికి సిటీలో అన్ని ప్రాంతాలు చాలా బాగా తెలుస్తాయి కదా. అతనికి సిటీలో ప్రతి మూల తెలుసు. హీ నోస్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ ఆఫ్ ద సిటీ. హీ నోస్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ ఆఫ్ ద సిటీ. ఎప్పుడైనా బాగా అలసిపోతే జ్వరంగా అనిపిస్తుంది కదా. నాకు కొంచెం జ్వరంగా అనిపిస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ ఫీవరిష్. ఐ యామ్ ఫీలింగ్ ఏ బిట్ ఫీవరిష్.
కొందరు చాలా చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆమె చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకుంటుంది. షీ షెడ్స్ టీయర్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. షీ షెడ్స్ టీయర్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. చాలామంది పాల కంటే కాఫీ అంటేనే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. నేను పాలు కంటే కాఫీనే తీసుకుంటాను. ఐ వుడ్ ర్యాదర్ హ్యావ్ కాఫీ దాన్ మిల్క్. ఐ వుడ్ ర్యాదర్ హ్యావ్ కాఫీ దాన్ మిల్క్. ఎవరినైనా ఏదైనా ఒప్పించడానికి సమయం దగ్గర పడుతూ ఉంటే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది, ఒప్పుకో అని చెప్తాం కదా. దెర్ ఈస్ స్టిల్ టైమ్, యాక్సెప్ట్ ఇట్. దెర్ ఈస్ స్టిల్ టైమ్, యాక్సెప్ట్ ఇట్. ఏదైనా విషయం గురించి ఇతరుల అభిప్రాయాలని అడిగి తెలుసుకుంటూ ఉంటాం కదా. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఏదైనా విషయంలో కొందరిని ఒప్పించడం చాలా కష్టం కదా. అతన్ని ఒప్పించడం నా వల్ల కాదు. కన్విన్సింగ్ హిమ్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ మై టీ. కన్విన్సింగ్ హిమ్ ఈజ్ నాట్ ఏ కప్ ఆఫ్ మై టీ. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ అడ్రస్ అడిగితే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా. వాళ్ళు నీ అడ్రస్ అడుగుతున్నారు. దే వర్ ఆస్కింగ్ ఫర్ యువర్ అడ్రస్. దే వర్ ఆస్కింగ్ ఫర్ యువర్ అడ్రస్. ఎవరితోనైనా మాట్లాడడం వలన ఇబ్బందులు కలుగుతాయని తెలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దని చెబుతాం కదా. ఇప్పటి నుండి వాళ్ళతో మాట్లాడకు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు దెమ్. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు దెమ్. అలాగే నేను వైజాగ్ వెళ్ళవలసి రావచ్చు అని ఇలా చెప్పాలి. ఐ మే హ్యావ్ టు గో టు వైజాగ్. ఐ మే హ్యావ్ టు గో టు వైజాగ్. ఎవరైనా మనతో రావచ్చో లేదో అని సంశయిస్తూ ఉంటే నువ్వు మాతో వచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్తాం కదా. వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ కమ్ విత్ అస్. వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ కమ్ విత్ అస్. ఎవరిదైనా తప్పు కాదని తెలిసినప్పుడు నిజానికి అది అతని తప్పు కాదు అని చెబుతాం కదా. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ హిజ్ ఫాల్ట్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ నాట్ హిజ్ ఫాల్ట్. తప్పు చేసిన వాళ్ళని కొన్ని సందర్భాలలో ఎవరైనా చెబితే క్షమించేస్తాం కదా. ఒకవేళ నువ్వు చెబితే కనుక అతన్ని క్షమిస్తాను. ఇఫ్ యు సే సో ఐ ఫర్గివ్ హిమ్. ఇఫ్ యు సే సో ఐ ఫర్గివ్ హిమ్. కొందరు ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు కదా. ఎప్పుడు చూసినా నువ్వు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ టాకింగ్ ఆన్ ద ఫోన్. వెనెవర్ ఇట్ ఈస్ సీన్ యూ కీప్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఎవరి మీదనైనా బాగా కోపం వస్తే వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడకూడదని నిర్ణయించుకుంటాం కదా. నేను అతనితో ఎప్పటికీ మాట్లాడను. ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. ఐ విల్ నెవర్ టాక్ టు హిమ్. ఎక్కడికైనా వెళ్ళాలంటే కొందరు మనల్ని ఏమీ తిననివ్వకుండా తొందర పెడుతూ ఉంటారు కదా. ఏమిటి తొందర, నన్ను ఏదైనా తిననివ్వు. వాట్స్ ద హర్రీ, లెట్ మీ ఈట్ సంథింగ్. వాట్స్ ద హర్రీ, లెట్ మీ ఈట్ సంథింగ్. ఎవరి ప్రక్కనైనా సీటు ఖాళీగా ఉంటే కూర్చోవడానికి వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను ఇక్కడ కూర్చుంటే మీకు అభ్యంతరమా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్? డూ యూ మైండ్ ఇఫ్ ఐ సిట్ హియర్? ఎవరైనా ఏదైనా పని చేసి పెట్టమని అడిగినప్పుడు నేను నా వంతు కృషి చేస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ డూ మై బెస్ట్. అలాగే దయచేసి ఈ ఫారంను పూర్తి చేయగలరా అని ఇలా అడగాలి. వుడ్ యూ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్? వుడ్ యూ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్? ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనకు సమాధానం తెలియకపోతే నాకు సమాధానం తెలియదు అని చెబుతాం కదా. ఐ డోంట్ నో ద ఆన్సర్. ఐ డోంట్ నో ద ఆన్సర్. కొందరు మనకి తెలుస్తారు కానీ వాళ్ళకి మనం తెలియదు కదా.
నువ్వు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు. ఐ నో యు బట్ యు డోంట్ నో మీ. ఐ నో యు బట్ యు డోంట్ నో మీ. ఎవరైనా చెప్పిన పనిలో మార్పులు చేస్తూ ఉంటే ఉన్నది ఉన్నట్లుగా చెయ్యి అని చెబుతాం కదా. డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్. డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్. కొందరు చిన్న చిన్న విషయాలకే అరుస్తూ ఉంటారు కదా. అతను చిన్న చిన్న విషయాలకే అరుస్తాడు. హీ షౌట్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. హీ షౌట్స్ ఓవర్ స్మాల్ థింగ్స్. ఎవరైనా చేయవలసిన పనిని చేయకపోతే నువ్వు ఇది చేసి ఉండాల్సింది అని చెబుతాం కదా. యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. యూ షుడ్ హ్యావ్ డన్ దిస్. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యం చేస్తూ ఉంటే మీరు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అని చెబుతాం కదా. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కొన్ని సందర్భాలలో మనం ఊహించినట్లు కాకుండా వేరే విధంగా జరుగుతుంది కదా. నేను ఊహించినట్లు ఏమీ జరగలేదు. నథింగ్ హ్యాపెండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నథింగ్ హ్యాపెండ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఏ విషయంలోనైనా మనం చేయగలిగినదంతా చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నేను చేయగలిగినదంతా చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ కుడ్. మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తున్నప్పుడు దారిలో ఏదైనా అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయం కోసం చూస్తాం కదా. మనం అక్కడికి ఇంకెలా చేరుకోగలం? హౌ ఎల్స్ కెన్ వి రీచ్ దేర్? హౌ ఎల్స్ కెన్ వి రీచ్ దేర్? మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఒక్కోసారి మనం ఊహించనంత ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది కదా. ఇంత రద్దీగా ఉంటుందని నేను ఊహించలేదు. I didn't anticipate such heavy traffic. I didn't anticipate such heavy traffic. మనం ఏదైనా ముఖ్యమైన పని ఉండి వెళుతున్నప్పుడు ఒక్కోసారి అనుకోని కారణాల వలన ఆలస్యం అవుతుంది కదా. అప్పుడు నేను కావాలని ఆలస్యం చేయలేదు అని సంజాయిషి ఇస్తాం కదా. I am not late on purpose. I am not late on purpose. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఎవరి దగ్గరైనా ఛార్జర్ ఉందేమో అడిగి తీసుకుంటాం కదా. ఎవరి దగ్గరైనా ఛార్జర్ ఉందా? డస్ ఎనీవన్ హ్యావ్ ఏ ఛార్జర్? డస్ ఎనీవన్ హ్యావ్ ఏ ఛార్జర్? ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను పట్టించుకోవడం లేదు. హీ ఈజ్ ఇగ్నోరింగ్ మీ. హీ ఈజ్ ఇగ్నోరింగ్ మీ. మనం వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాటుగా ఒక గ్రూప్కి పంపాల్సిన మెసేజ్ని వేరే గ్రూప్కి పంపిస్తూ ఉంటాం కదా. అనుకోకుండా తప్పు గ్రూప్కి మెసేజ్ పంపాను. ఐ యాక్సిడెంటలీ సెంట్ ద మెసేజ్ టు ద రాంగ్ గ్రూప్. ఐ యాక్సిడెంటలీ సెంట్ ద మెసేజ్ టు ద రాంగ్ గ్రూప్. కొందరికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు కదా. అతనికి కనీసం ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. He doesn't even know how to behave. He doesn't even know how to behave. ఏదైనా మనకిష్టమైన ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎప్పుడు వెళదామా అని రోజులు లెక్క పెడుతూ ఉంటాం కదా. నేను అక్కడికి వెళ్ళడానికి రోజులు లెక్క పెడుతున్నాను. I am counting the days of going there. I am counting the days of going there. మనకు అంతగా తెలియని వ్యక్తుల గురించి ఎవరైనా అడిగితే మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. నాకు తెలిసినంత వరకు ఆమెకు పెళ్ళయ్యింది. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ మ్యారీడ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీ ఈజ్ మ్యారీడ్. ఎవరైనా వీడియో చిత్రీకరిస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. వీడియో చిత్రీకరిస్తున్నారు. ద వీడియో ఈజ్ బీయింగ్ షాట్. ద వీడియో ఈజ్ బీయింగ్ షాట్. సిటీలో ట్రాఫిక్ సమస్య వలన ఎక్కువగా ఆఫీసుకి మెట్రోలోనే వెళుతూ ఉంటాం కదా. నేను తరచూ ఆఫీసుకు మెట్రోలో వెళుతుంటాను. ఐ ఆఫెన్ గో టు ద ఆఫీస్ బై మెట్రో. ఐ ఆఫెన్ గో టు ద ఆఫీస్ బై మెట్రో.
ఎవరైనా తాత్కాలికంగా ఏ పని చేసినా చివరికి వాళ్ళకి ఇష్టమైన పనే చేస్తారు కదా. చివరికి ఆమె తన సొంత వ్యాపారం ప్రారంభించింది. ఈవెంచువల్లీ షీ స్టార్టెడ్ హర్ ఓన్ బిజినెస్. ఈవెంచువల్లీ షీ స్టార్టెడ్ హర్ ఓన్ బిజినెస్. అలాగే మేము స్నేహితులం కాదు అని ఇలా చెప్పాలి. వీఆర్ నాట్ ఫ్రెండ్స్. వీఆర్ నాట్ ఫ్రెండ్స్. ఎవరైనా అందరికీ ఉపయోగపడే మంచి పని చేసినప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నిన్న చాలా గొప్ప పని చేశావు. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఎస్టర్డే. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఎస్టర్డే. ఎవరైనా సమయం దగ్గర పడుతున్నప్పటికీ అప్పచెప్పిన పని పూర్తి చేయకపోతే ఇప్పటికీ ఇంకా సమయం ఉంది, అది పూర్తి చెయ్యి అని చెబుతాం కదా. దేర్ ఈజ్ స్టిల్ టైమ్, కంప్లీట్ ఇట్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్, కంప్లీట్ ఇట్. పిల్లలకి ఎప్పుడు మర్యాదగా ప్రవర్తించమని చెబుతూ ఉంటాం కదా. ఎప్పుడైనా మర్యాదగా మాట్లాడు. డూ ఎవర్ టాక్ పొలైట్లీ. డూ ఎవర్ టాక్ పొలైట్లీ. మనం బరువు పెరిగినట్లుగా అనిపిస్తే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. నేను బరువు పెరిగానా? హ్యావ్ ఐ పుట్ ఆన్ వెయిట్? హ్యావ్ ఐ పుట్ ఆన్ వెయిట్? కొందరు ఎదుటి వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. అతని అమాయకత్వాన్ని ఉపయోగించుకోవద్దు. డోంట్ ఎక్స్ప్లాయిట్ హిజ్ ఇన్నోసెన్స్. డోంట్ ఎక్స్ప్లాయిట్ హిజ్ ఇన్నోసెన్స్. ఎవరైనా వస్తున్నట్లు మనకి ముందుగానే తెలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తాం కదా. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. కొందరు రావడం ఇష్టం లేదని చెప్పడానికి మొహమాట పడుతూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు రావద్దనుకున్నా పర్వాలేదు అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్. ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్. మనం ఏదైనా అందరికీ సంబంధించిన పని చేస్తున్నప్పుడు అది వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా. జనాలకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఐ డోంట్ నో వెదర్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఆర్ నాట్. ఎవరికైనా ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? హౌ మెనీ చిల్డ్రన్ డస్ హీ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డస్ హీ హ్యావ్? కొన్ని డ్రెస్సులంటే మనకి అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు ఈ డ్రెస్ అస్సలు నచ్చదు. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్. ఐ డోంట్ లైక్ దిస్ డ్రెస్ ఎట్ ఆల్. మనం చాలాసార్లు చదివిన పుస్తకాన్ని ఎవరైనా మళ్ళీ ఇస్తే నేను ఆ పుస్తకాన్ని చాలాసార్లు చదివాను అని చెప్తాం కదా. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ మెనీ టైమ్స్. ఐ హ్యావ్ రెడ్ దట్ బుక్ మెనీ టైమ్స్. ఎవరికైనా ఏ ఆభరణాలు ఇష్టమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు బంగారు లేదా వెండి ఆభరణాలలో దేనిని ఇష్టపడతావు? వాట్ డూ యూ ప్రిఫర్, గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ? వాట్ డూ యూ ప్రిఫర్, గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ? కొందరు అనవసరమైన ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఇది అనవసరమైన ప్రశ్న అంటాం కదా. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ క్వశ్చన్. దిస్ ఈజ్ యాన్ అన్నెసరీ క్వశ్చన్. మనం మన ఫోన్ని పై అంతస్తులో మర్చిపోతే ఎవరికైనా తీసుకురామని చెబుతాం కదా. నువ్వు పైకి వెళ్ళి నా ఫోన్ తీసుకురాగలవా? కెన్ యూ గో అప్ స్టేర్స్ అండ్ గెట్ మై ఫోన్? కెన్ యూ గో అప్ స్టేర్స్ అండ్ గెట్ మై ఫోన్? ఎక్కువ రోజులు సెలవులు ఉన్నప్పుడు ఫ్యామిలీ ట్రిప్లకు వెళుతూ ఉంటాం కదా. మేము అప్పుడప్పుడు ఫ్యామిలీ ట్రిప్లకు వెళుతుంటాము. వీ అకేషనల్లీ గో ఆన్ ఫ్యామిలీ ట్రిప్స్. వీ అకేషనల్లీ గో ఆన్ ఫ్యామిలీ ట్రిప్స్. కొందరు అన్ని పనులు చాలా బాగా చేస్తారు కదా. నువ్వు అన్నీ చేయగలవని నాకు తెలుసు. ఐ నో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఐ నో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. పిల్లలు అప్పుడప్పుడు ఆపకుండా ఏడుస్తూనే ఉంటారు కదా. అప్పుడు
ఇప్పుడు నువ్వు ఏడుస్తూనే ఉంటావా ఏంటి అని అడుగుతాం కదా. నౌ విల్ యూ కీప్ క్రయింగ్? నౌ విల్ యూ కీప్ క్రయింగ్? ఎవరి మీదనైనా మనకి పూర్తి నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పిన మాట వింటాం కదా. ఒకవేళ నువ్వు చెప్తే కనుక నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఇఫ్ యూ సే సో ఐ విల్ గో ఫ్రమ్ హియర్. ఇఫ్ యూ సే సో ఐ విల్ గో ఫ్రమ్ హియర్. కొందరు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటారు కదా. మీరు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. యు గెట్ యాంగ్రీ ఓవర్ స్మాల్ థింగ్స్. అలాగే మేము తరచుగా ఆదివారాలు బిర్యానీ తింటాము. వీ ఆఫెన్ హ్యావ్ బిర్యానీ ఆన్ సండేస్. వీ ఆఫెన్ హ్యావ్ బిర్యానీ ఆన్ సండేస్. అప్పుడప్పుడు అనుకోకుండా ఏదైనా ఒలకబోస్తూ ఉంటాం కదా. అనుకోకుండా అతని చొక్కా మీద టీ ఒలకబోసాను. ఐ యాక్సిడెంటల్లీ స్పిల్డ్ ద టీ ఆన్ హిస్ షర్ట్. ఐ యాక్సిడెంటల్లీ స్పిల్డ్ ద టీ ఆన్ హిస్ షర్ట్. పిల్లలు ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు వాళ్ళను చూసి గర్వపడుతూ ఉంటాం కదా. నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏ పనైనా మొదట్లో కష్టంగా అనిపిస్తుంది కదా. మొదట్లో నీకు కష్టం అనిపించవచ్చు. ఇనిషియల్లీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఇనిషియల్లీ యూ మే ఫైండ్ ఇట్ డిఫికల్ట్. ఎవరైనా పార్టీకి ఆహ్వానిస్తే ఆ విషయం చెబుతాం కదా. నన్ను పార్టీకి ఆహ్వానించారు. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ఏ పార్టీ. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు ఏ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.